ఉస్మానియా హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టనున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంఘీభావంగా కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు కళ్లకు బ్లాక్ క్లాత్ కట్టుకొని నిరసనకు దిగారు. గత 6 నెలలుగా తమకు స్టైఫండ్ రావడం లేదని అంటున్నారు. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మించాలని 6 ఏళ్లుగా కోరుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఉస్మానియా హాస్పిటల్లో స్థలం కూడా లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని, డాక్టర్లకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఉండడం లేదని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులకు సీట్లు పెంచుతున్నారు కానీ హాస్టల్స్ పెంచడం లేదన్నారు. వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని, తరచుగా వైద్యులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డాక్టర్స్కి సెక్యూరిటీ ఇష్యూస్ లేవు. మొన్న చూసుకున్నట్లయితే మనకు నిజామాబాద్లో ఒక డాక్టర్ మీద ఆల్మోస్ట్ కెరోసిన్ పోసి హత్య ప్రయత్నం చేయడం జరిగింది. పేషెంట్స్ ఒక కార్డియాక్ కేసు వస్తే అది అక్కడికక్కడ చనిపోవడం వల్ల ఆ డాక్టర్ని ఆల్మోస్ట్ కిరోసిన్ పోటీ తగలబెట్టే ఓన్లీ పోలీసులు ఉండడం వల్ల కొంతమంది ఆటోలో ఆ పోలీసులను అసలు అక్కడ సెక్యూరిటీ కరెక్ట్గా లేనే లేదు. అక్కడనే కాదు, మన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కానీ, గాంధీ కానీ, మళ్ళీ రూరల్ ఏరియాస్లో ఉన్న ఏ హాస్పిటల్స్లో కానీ మనకు సెక్యూరిటీ సరిగ్గా లేదు. అంటే హాస్పిటల్లో మందులు లేకపోయినా, హాస్పిటల్స్లో బెడ్స్ సరిగ్గా లేకపోయినా, హాస్పిటల్స్లో ఏం పని చేయకపోయినా డాక్టర్లనే కొడుతున్నారు. మందులు ఎవరు ఇవ్వాలి? మనకు ప్రభుత్వం ఇవ్వాలి. మందులు ప్రభుత్వం ఇవ్వాలి. కరెక్ట్గా బెడ్స్ రేషియో ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవేమీ లేవు. ఇవేమీ లేకున్నా మనకు ఎఫెక్ట్ ఎక్కడ అవుతుంది? డాక్టర్స్ మీద పడుతున్నారు. తక్కువ మంది సెక్యూరిటీ ఉంటున్నారు. అంత తక్కువ సెక్యూరిటీతో మేము పనిచేయలేము. వేల కొద్ది ఓపీ వస్తుంది. ఆ వేల ఓపీని మేనేజ్ చేయడానికి ఒక్కరో ఇద్దరో సెక్యూరిటీ సిబ్బంది మాకు సరిపోరు. మాకు కరెక్ట్గా సెక్యూరిటీ సిబ్బంది ఉండాలి. ఆల్రెడీ సెక్యూరిటీ సిబ్బందిని అపాయింట్ చేస్తున్నట్టు ఒక లెటర్ లాగా ఇచ్చినారు, కానీ అది రాతపూర్వకమ లెటరే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఏ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు.